అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరం సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమయ్యే మహాలయ పక్షాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు, అలాగే ఈ పితృపక్షాల్లో ఎలాంటి పనులు చేయాలో, ఎలాంటి పనులు చేయకూడదో, పితృదోష విముక్తికి ఏం చేయాలో, మహాలయ అమావాస్య ఎప్పుడో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. భాద్రపద మాసంలో కృష్ణపక్షంను మహాలయ పక్షం అంటారు. మహాలయం అనగా గొప్ప వినాశనము లేక మరణం అనే అర్థాలు. ఈ పక్షాలలో అన్ని వర్గాల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథుల్లో తర్పణ శ్రాద్ధ కర్మలు చేస్తారు. అందువల్ల దీన్ని పితృపక్షం అని కూడా అంటారు. ఉత్తరాయణము దేవతల కాలం గనక ఉత్తమ కాలమని, దక్షిణాయనము పితృకాలం గనక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసం. ఈ మహాలయ పక్షాల్లో వీలైతే ప్రతిరోజు కానీ ఏదన్నా ఒకరోజు కానీ శ్రాద్ధం చేస్తే మన పితృదేవతలు పితృ సంవత్సరం వరకు సంతృప్తులవుతారని స్కంద పురాణంలో చెప్పబడింది. మహాలయ పక్ష ప్రారంభం శుద్ధ పౌర్ణమి పితృపక్షం మొదలయ్యే రోజు. ఇక్కడి నుండి వరుసగా 15 రోజులు పితృదేవతలు పూజలకు ఉద్దేశించినాయి. పితృదోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు కానీ పూర్వీకుల చేత కానీ చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వల్ల వారి తర్వాత తరం వారు కష్టాల పాలవడం, పితృదోషాలకు గురి కావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వల్ల అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. అవి ఎటువంటివంటే ముఖ్యమైన పనులు పూర్తి కాకపోవడం, ఆటంకాలు ఎదురవ్వడం, వైఫల్యాలు ఎదుర్కోవడం, గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం, కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వల్ల తీవ్ర సమస్యల వంటివి పితృదోషాల వల్లే కలిగే సమస్యలు. ప్రతి మనిషి తన జీవితంలో పితృరుణం తీర్చుకోవాలి. దీనివల్ల పితృలు తృప్తి చెందుతారు, వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృరుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదు. మహాలయ పక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలి దప్పులు తీరుస్తాయి. సంతృప్తి చెందిన పితృదేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారణమవుతుంది. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి ఆరంభం చేయకూడదు. మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి. ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధకర్మ నిర్వర్తించడం చేత పితృలకు తృప్తి కలుగుతుంది. ఈ పితృపక్షాలలో మహాలయ అమావాస్య చాలా విశిష్టమైంది. మహాలయ అమావాస్య నాడు పితృదేవతలు తమ సంతతి ద్వారం దగ్గర నిలబడతారంట. ఆ రోజు వారికి శ్రాద్ధకర్మ నిర్వర్తించకపోతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారంట. నిజానికి ప్రతి మాసంలోనూ అమావాస్య పితృల పుణ్యతిథిగా భావించబడిన మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈరోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. తమ పితృల పుణ్యతిథి వివరాలు తెలియని వారు పితృపక్షంలో ఆ తిథి నాడు ఏ కారణం చేతైనా శ్రాద్ధం పెట్టలేని వారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. ఎవరు శ్రాద్ధ విముఖులు కాకూడదు. శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కంద పురాణంలో చెప్పబడింది. ఈ మహాలయ పక్షాలలో పితృదేవతలకు ఆదరపూర్వకంగా శ్రాద్ధకర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్యాధనం, సంతానం సమస్తం కలిగి ఉండేటట్లు ఆశీర్వదిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రాద్ధకర్మలో నువ్వులు, గూఢ మిశ్రిత అన్నం అంటే బెల్లం అన్నం సమర్పించిన దానం అక్షయమవుతుంది. అన్ని దానాల్లోనూ అన్నదానం అనేది ప్రధానమైంది. అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది. కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. ఈ మహాలయ పక్షం రోజులు చేయలేని వారు ఒక మహాలయమైనా చేసి తీరాలి. ఆర్థిక భారం వల్ల శాస్త్రబద్ధంగా శ్రాద్ధకర్మలు చేయలేకపోతే
పితృపక్షంలో కేవలం శాకంతో కూడా శ్రాద్ధం అనేది చేయవచ్చు. అది కూడా వీలు కాకపోతే గోవుకు గ్రాసమైన పెట్టవచ్చు. అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాహ్న సమయంలో 2 చేతులు ఆకాశం వైపు పైకెత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. ఈ 2025 సంవత్సరంలో మహాలయ పక్షాలు ప్రారంభ ముగింపు తేదీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం వర్ష ఋతువు భాద్రపద బహుళ పాడ్యమి తిథి అనేది 2025 సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం నుండి మహాలయ పక్షాలు అనేవి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 21 ఆదివారం భాద్రపద బహుళ అమావాస్య తిథితో ఈ మహాలయ పక్షాలు అనేవి ముగుస్తాయండి. ఈ మహాలయ పక్షాలు 15 రోజులు కొనసాగుతాయి. మహాలయ పక్షాల్లో చివరి రోజైన భాద్రపద బహుళ అమావాస్య తిథి రోజే మహాలయ అమావాస్యగా పెద్దల అమావాస్యగా జరుపుకుంటారు. ఈ పెద్దల అమావాస్య మహాలయ అమావాస్య అనేది ఈ 2025 సంవత్సరం సెప్టెంబర్ 21 ఆదివారం రోజు జరుపుకోనున్నాము. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.